ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య, నిన్నిలా పెళ్లి కూతురులా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నీకు ఆనందంగా ఉందేమో, నాకు చాలా భయంగా ఉంది శ్రీను. భయమా? ఎందుకు ఆద్య? అందరి ముందు పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకోవాల్సిన మనం ఇలా చాటుగా పెదనాన్నకి తెలియకుండా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తప్పదు కదా ఆద్య. మన పెళ్లి జరగాలి అంటే మామయ్యకి తెలియకూడదు. ఇది పెదనాన్నని మోసం చేయడమే కదా. పెదనాన్నకి ఇప్పుడు చెప్పలేం, అందుకే తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నాం. అలా అని ఎప్పటికీ చెప్పకుండా ఉంటామా? ఇప్పుడు చెప్పట్లేదు కదా. సారీ ఆద్య, ఈ పరిస్థితి రావడానికి కారణం నేను. తొందరపడి నేను తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ ఇలా బాధపడాల్సి వచ్చింది. అయినా మన ప్రేమలో నిజాయితీ ఉంది. అందుకే చివరి నిమిషంలో నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఇంట్లో అందరూ నా బాధను అర్థం చేసుకుని మన పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. ఎప్పుడు మామయ్య మాటకి ఎదురు చెప్పని అత్తయ్య కూడా మామయ్యకి తెలియకుండా మన పెళ్లి చేయడానికి ఒప్పుకుంది. మన ప్రేమ గెలవాలి, మన పెళ్లి జరగాలి అని ఆ దేవుడు రాసిపెట్టాడు కాబట్టే చివరి నిమిషంలో అయినా మన పెళ్లి జరగబోతుంది. దేవుడే మనం ఒక్కటి కావాలని ఆశీర్వదించినప్పుడు మామయ్యకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం మోసం ఎలా అవుతుంది? ఏమో శ్రీను, నాకు మాత్రం భయంగా ఉంది. నిజంగా మన పెళ్లి జరుగుతుందా? చూడాత్య, ఇంట్లో అందరూ మన పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాక జరగకుండా ఎలా ఉంటుంది? నువ్వేం టెన్షన్ పడకు. నా వల్ల ఎన్ని పొరపాట్లు జరిగినా ఆ అపార్థాలన్నీ పోయి నువ్వు ఇలా పెళ్లి కూతురులా తయారయ్యావంటే ఇక మన పెళ్లి జరగదన్న భయం ఎందుకు? నీ మెడలో నేను తాళి కట్టే వరకే నీకు ఈ టెన్షన్స్. తాళి కట్టిన క్షణం నుంచి మళ్ళీ జీవితంలో నీకే కష్టం రానివ్వను. నీ కన్నీళ్లకు ఏనాడు నేను కారణమవును. నన్ను నమ్మాత్య. నిన్ను దూరం చేసుకుంటే నాకు నన్ను దూరం చేసుకున్నట్టే. ఐ లవ్ యూ ఆద్య. ఐ లవ్ యూ శ్రీను. చెల్లమ్మా, బావగారి గురించి బాగా తెలిసి నువ్వే ఏదో చెప్పాలమ్మా. ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుందని నువ్వే చెప్పాలమ్మా. వదినా, అన్నయ్యకి చిన్న అనుమానం వచ్చినా మనం ఏమీ చేయలేం. అందరం ఉన్నాం కాబట్టి ఏదో రకంగా చేయొచ్చు అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు చెల్లమ్మా. మీ అందరినీ ఇలా చూస్తుంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నాన్నని కాదని ఆదికి బావకి మనం పెళ్లి చేయగలమా? ఈ పెళ్లి చెయ్యాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆచ్య సీనుల పెళ్లి జరగాలి. అలా జరగాలంటే మండపంలో అన్నయ్య ఉంటాడు, అటు చారు అమ్మ నాన్న వాళ్ళ బంధువులు కూడా ఉంటారు. ముఖ్యంగా అన్నిటికీ అడ్డుపడే నా పిల్ల ఉంటుందమ్మా.
తు, తు, తు. హ్మ్, హ్మ్, హ్మ్. వీళ్ళందరికంటా పడకుండా పెళ్లి ఎలా చేస్తామమ్మా? పెళ్లిలో సీను పక్కన చారు కూర్చుంటుంది. చివరి నిమిషం వరకు చారునే ఉంటుంది. కాని ఆఖరి నిమిషంలో పెళ్లి కూతుర్ని మార్చేద్దాం. అందరూ చారు సీనులకే పెళ్లి జరుగుతుంది అనుకోవాలి. కాని తాళి కట్టే సమయానికి చారుని ఎవరికడ్డా పడకుండా మాయం చేసి మనం అనుకున్నట్లు ఆర్చిమెడలో తాళి కట్టిస్తాం. ఆ, ముందే మార్చలేమా? ముందే మారిస్తే అనుమానం వస్తుంది. అందుకే ఎక్కడ ఏ ఇబ్బంది లేదు అని పద్మ వాళ్ళు నమ్మేలా చేసి అప్పుడు మనం అనుకున్నట్టు చారు స్థానంలో ఆర్చిని కూర్చోపెడదాం. అమ్మో అమ్మో అమ్మో, మా వదిన ఎంతకు తెగిస్తుందో చూసావా? మన కళ్ళల్లో మట్టి కొట్టి ఆదికి సీనుకి పెళ్లి చేస్తుందంట. సర్లే వదినా, వాళ్ళ ఆలోచన ఏంటో మనకు అర్థమైంది కదా. పద పోదాం. వాళ్ళు గాని మనల్ని చూశారంటే మళ్ళీ ప్లాన్ మార్చేస్తారు. పద రా. అందరూ ఉండగా వాళ్ళ మధ్యలో నుంచి చివరి నిమిషంలో చారును మార్చి ఆర్జుని కూర్చోపెట్టడం జరిగే పనేనా వదినా? జరగదు. చిలమ, జరగదు అని నువ్వే అంటావు, జరగాలి అని నువ్వే అంటావు. ఏంటమ్మా ఇది? నువ్వే కదమ్మా ఆఖరి నిమిషంలో చారుని మార్చాలన్నావు. పద్మ పార్వతి వినాలని అలా అన్నాను. వాళ్ళు వినాలనా? అవును. మనం ఏం ఆలోచిస్తున్నావా, ఏం చేస్తావా అని చాటు నుంచి గమనిస్తున్నారు. అందుకే వాళ్ల కోసమే అలా చెప్పాను. అవునా? ఏడు వాళ్ళు? ఆ గడ్డివాము పక్క నుంచి విని అలా వెళ్ళిపోయారు. వదినా, నువ్వెప్పుడు గమనించావు? నేనంతా గమనించే మాట్లాడాను. అమ్మో, నువ్వు పైకి అమాయకంగా ఉంటావు కానీ చాలా ముదురు. ముందు చూపు అనే పదాన్ని ముదురు అనకూడదు. ఓ అమ్మా, అత్తయ్య వాళ్ళ కోసం అలా చెప్పావు. ఇంతకీ మనమేం చేస్తున్నాం? మండపంలో చారు చివరిలో మారడం కాదు, అసలు మండపానికే రాకూడదు. సీను పక్కన పీటల మీద మొదట్నుంచి ఆర్చనే ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.